గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో వ్యతిరేక గళం వినిపిస్తున్న యూరోప్ పైన టారిఫ్ యుద్ధం ప్రకటించారాయన. అయితే ఆ వార్నింగ్ కౌంటర్ యాక్షన్ ఇచ్చేందుకు యూరోపియన్ యూనియన్ సిద్ధమైంది. తొలిసారి తన వాణిజ్య బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీసింది. ఎక్కువ చేస్తే దీనిని అగ్రరాజ్యంపై ఉపయోగించేందుకు సిద్ధమన్నట్లుగా సంకేతాలిచ్చింది. గ్రీన్లాండ్ విషయంలో యూరోప్పై టారిఫ్లు విధిస్తారని ట్రంప్ హెచ్చరించారు. ఫిబ్రవరి 1 నుంచి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, యూకే నుంచి వచ్చే వస్తువులపై 10% దిగుమతి పన్ను విధిస్తానన్నారు. అంతటితో ఆగకుండా జూన్ 1 నుంచి ఈ పన్ను 25% వరకు పెరగవచ్చని హెచ్చరించారు. అయితే EU ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఇది బ్లాక్ మెయిలింగ్ అవుతుందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే శక్తివంతమైన ACIను తెరపైకి తెచ్చింది. ఇతర దేశాల ఆర్థిక ఒత్తిళ్ల నుంచి EU సభ్య దేశాలను కాపాడుకునేందుకు రూపొందించిందే ACI. వాణిజ్య బ్లాక్ మెయిలింగ్లు లేదంటే రాజకీయ ఒత్తిడి ప్రయత్నాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం దీని ఉద్దేశం. ఇది 2023 డిసెంబర్ 27 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇంతకాలం కాగితానికే పరిమితమైన దానిని తొలిసారిగా ఏకంగా అమెరికాపై ప్రయోగించేందుకు EU రంగం సిద్ధం చేసుకుంటోంది. ACI దీన్ని ట్రేడ్ బజూకాగా అభివర్ణిస్తూ ఉంటారు. అమెరికాపై దీన్ని ప్రయోగిస్తే గనుక అమెరికాపై భారీ టారిఫ్లు, EU దేశాల్లో అమెరికా సింగిల్ మార్కెట్ యాక్సెస్ను నిరోధించడం, ఎగుమతులను పరిమితం చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే పెట్టుబడులపై నియంత్రణలు విధించే అవకాశం లేకపోలేదు. తద్వారా EUలో వ్యాపారం చేసే అమెరికా సంస్థలకు అదనపు అడ్డంకులు ఎదురవుతాయి. ట్రేడ్ బజూకా ద్వారా సుమారు 11 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనైనా గ్రీన్లాండ్ టారిఫ్ల విషయంలో అమెరికా వెనక్కు తగ్గే అవకాశం ఉంది. అందుకే ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సహా పలువురు నాయకులు దీన్ని ప్రయోగించాలని అంటున్నారు. EU చర్యను ట్రంప్ చర్యలకు కౌంటర్గా తీసుకున్న అత్యంత కఠినమైన వాణిజ్య ప్రతీకార చర్యగా విశ్లేషకులు భావిస్తున్నారు. దీని ద్వారా అమెరికాపై భారీ టారిఫ్లు విధించవచ్చు. అయితే ఇది అమెరికా యూరోప్ వాణిజ్య సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీయడంతో పాటు అంతర్జాతీయ సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.